హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలని వీడియోలో అయితే చెప్తాను. పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా బాండీలో కొద్దిగా నూనె పోసి అందులో బెండకాయలు అయితే వేయాలన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత బెండకాయలు మంచిగా ఈ విధంగా అయితే మంచిగా కాలాలి. ఈ విధంగా కాలితేనే మంచిగా మనం అన్నంలో కానీ రొట్టెలు తిన్నా కానీ మనకు కరకరలాడుతుంటాయి. ఒకవేళ మీరు మంచిగా చేయలేరు అనుకోండి, మెత్తగా ఉంటే మాత్రం తినబుద్ధి కాదు. మంచిగా ఏంటంటే బెండకాయ అనేది కరకరలాడాలన్నమాట. నూనెలో మంచిగా వేయించుకుంటేనే మనకు మంచిగా రుచి ఉంటుంది. తినేటప్పుడు అయితే చాలా బాగుంటుందన్నమాట. ఈ తర్వాత ఏం చేయాలంటే మనం పల్లీలు తీసుకోవాలి. పల్లీలు తీసుకొని ఈ విధంగా నూనెలో అయితే వేయాలన్నమాట. నూనెలో వేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పల్లీలు అనేవి మంచిగా కరకరలాడాలన్నమాట. మెత్తగా ఉండదు, మంచిగా కరకరలాడితేనే మనకు రుచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మంచిగా కాలనివ్వండి. కొద్దిగా ఓపికతోటి అయితే మంచిగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ బెండకాయ ఫ్రై అనేది మనకు అన్నంలకు కానీ అదేవిధంగా రొట్టెలు కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే అన్నీ మిక్స్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూడవచ్చు, బెండకాయ అదేవిధంగా పల్లీలు ఇవన్నీ కూడా మిక్స్ అయితే చేసుకున్నాము. కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే మనము కలపాకు తీసుకొని ఆ కలపాకు అనేది ఈ విధంగా వేయాలన్నమాట. వేసిన తర్వాత ఈ విధంగా కలపాకు వేసి మంచిగా అయితే వేగనివ్వాలి. మీరు ఇక్కడ చూడొచ్చు నూనెలో ఏ విధంగా అయితే వేగుతున్నాయో మంచిగా కలపాకు కూడా మంచిగా వేగనివ్వాలి. తర్వాత బెండకాయ వేసుకోవాలి. బెండకాయ వేసుకున్న తర్వాత అందులోనే పల్లీలు కలపాకు అవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను, మీరైతే చూడండి. మంట అయితే చిన్నగా పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పసుపు అయితే వేయాలి. బెండకాయ వేసుకున్న తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మీరు ఇక్కడైతే చూడొచ్చు కొద్దిగా అంత కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకొని అదేవిధంగా తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. అదేవిధంగా ఇవి అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. మీరు మెయిన్గా ఏంటంటే కారం తర్వాత అయినా వేసుకోవచ్చు అనమాట. మేమైతే ఫస్ట్ అయితే పసుపు అయితే వేసినాము. పసుపు వేసి మంట అయితే చిన్నగా చేసి ఈ విధంగా అయితే మంచిగా అయితే కలుపుతున్నాము. మెయిన్గా ఏంటంటే రొట్టెలకు అయితే చాలా సూపర్గా ఉంటుంది, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత తగినంత కారం అయితే వేసుకోవాలి. కారం మీ ఇష్టాన్ని బట్టి అయితే వేసుకోండి. అదేవిధంగా కొద్దిగంత జీలకర్ర పొడి అదేవిధంగా ధనియాల పొడి కూడా వేసుకోండి. ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేయాలి. అదేవిధంగా కొద్దిగా అంత ఉప్పు అయితే వేయాలి. ఈ విధంగా అయితే మంచిగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే చేసుకోండి. ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.